మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. భారత క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. దేశం గర్వించదగ్గ షూటింగ్ దిగ్గజం, ఒలింపిక్ విజేతలను తయారు చేసిన అసమాన ద్రోణాచార్యుడు జస్పాల్ రాణా ఇక లేరు. కేవలం 49 ఏళ్ల వయసులోనే ఆయన కన్ను మూయడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మొన్నటి వరకు షూటర్ల చేతిలో తుపాకీలు పెట్టి దేశానికి పతకాలు ఎలా తేవాలో నేర్పిన ఆ గురువు నేడు శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ISSF వరల్డ్ కప్ నుంచి భారత్కు తిరిగి వస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం భారత పిస్టల్ షూటింగ్ జట్టుకు హై పర్ఫార్మెన్స్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. జస్పాల్ రాణా ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ISSF వరల్డ్ కప్లో భారత జట్టుతో పాటు ఆయన పాల్గొన్నారు. అయితే టోర్నమెంట్ ముగించుకొని భారత్కు తిరిగి వస్తున్న క్రమంలో ఆయన అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను కాపాడడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే భారత షూటింగ్ కమ్యూనిటీతో పాటు క్రీడా ప్రేమికులంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒకప్పుడు షూటింగ్ అంటే కేవలం ఉన్నత వర్గాల ఆట అనే భావన ఉండేది. కానీ సామాన్యులకు కూడా ఈ ఆటను పరిచయం చేసి భారతదేశంలో షూటింగ్ విప్లవానికి నాంది పలికిన కొద్ది మందిలో జస్పాల్ రాణా ఒకరు. 1976 జూన్ 28న ఉత్తరాఖండ్లో జన్మించిన జస్పాల్ రాణా తన చిన్న వయసులోనే తుపాకీ పట్టి అద్భుతాలు సృష్టించారు. 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో కేవలం 18 ఏళ్ల వయసులోనే 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకం సాధించి రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. జస్పాల్ రాణా తన సుదీర్ఘ కెరీర్లో సాధించిన అవార్డులు, రివార్డులు భారత షూటింగ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఆసియా క్రీడల రికార్డు చూస్తే ఏషియన్ గేమ్స్ లో ఆయన ఏకంగా 4 బంగారు పతకాలు, 2 రజత పతకాలు, 2 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 8 పతకాలు సాధించారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో 3 స్వర్ణాలు సాధించి దేశ కీర్తిని దశ విధాలా చాటారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆయన జైత్రయాత్ర కొనసాగింది. అక్కడ కూడా పలు బంగారు పతకాలతో భారత్ను అగ్రస్థానంలో నిలిపారు. ఇక జాతీయ పురస్కారాలు చూసుకుంటే ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1994లోనే, అంటే కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత కోచ్గా ఆయన అందించిన సేవలకు గాను 2020లో క్రీడా రంగంలో అత్యున్నత కోచింగ్ పురస్కారమైన ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు. షూటర్గా రిటైర్ అయిన తర్వాత జస్పాల్ రాణా దేశానికి అంతకంటే పెద్ద సేవ చేశారు. కోచ్గా మారి వందలాది మంది యువ షూటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా భారత ఒలింపిక్ సంచలనం డబుల్ మోడలిస్ట్ మను బాకర్ కెరీర్ను మలచడంలో జస్పాల్ రాణా పాత్ర మాటల్లో చెప్పలేనిది. టోక్యో ఒలింపిక్స్లో నిరాశ ఎదురైనప్పుడు, మను బాకర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ప్యారిస్ ఒలింపిక్స్లో 2 చారిత్రాత్మక కాంస్య పతకాలు సాధించేలా వెనక ఉండి నడిపించారు ఈ ద్రోణాచార్యుడే. కేవలం మను బాకరే కాదు, నేటి తరం పిస్టల్ షూటర్లలో మెజారిటీ ఆటగాళ్లు జస్పాల్ రాణా అడుగుజాడల్లో నడిచిన వారే. భారత పిస్టల్ షూటింగ్ జట్టుకు హై పర్ఫార్మెన్స్ కోచ్గా ఉంటూ రాబోయే ఒలింపిక్స్ కోసం ఎంతో మంది యువ కిరణాలను సిద్ధం చేస్తున్న తరుణంలో ఆయన అలా అర్ధాంతరంగా తనువు చాలించడం భారత క్రీడారంగానికి తీరని లోటు. 49 ఏళ్లకే ఆయన భౌతికంగా మనల్ని విడిచిపెట్టినా ఆయన సాధించిన రికార్డులు, ఆయన తయారు చేసిన ఛాంపియన్లు ఎప్పటికీ దేశ చరిత్రలో నిలిచే ఉంటాయి. భారత షూటింగ్ లెజెండ్, గ్రేట్ కోచ్ జస్పాల్ రాణాకు సుమన్ టీవీ తరపున కన్నీటి నివాళులు.